హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పండు నివి వ్లాగ్స్ ఇన్ జర్మనీ. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అయితే చాలా బాగున్నాము. ఐ హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఏంటి వ్లాగ్ స్టార్టింగే మొక్కలు చూపిస్తున్నా అనుకుంటున్నారా? సో ఇక్కడ సమ్మర్కి కొంచెం మొక్కలు వెళ్ళిపోయినట్టు అలా అనిపిస్తుంటే కొంచెం రిఫ్రెష్ చేద్దామని చెప్పి కావాల్సిన మొక్కలకి కొంచెం రిపోర్ట్ చేద్దామని చేస్తున్నాం అనమాట. మీరు ఈ టైటిల్ అండ్ థంబ్నెయిల్ చూసారు కదా, హీట్ వేవ్ అన్నది చాలా మంది అడిగారు. ఇక్కడ యూరోప్లో ఎస్పెషల్గా మీ జర్మనీలో ఉంటాం కాబట్టి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా అడుగుతూ ఉన్నారు హీట్ వేవ్ ఎలా ఉంది అని చెప్పేసి, ఇక్కడ వేడిగా ఎండలు ఎక్కువ ఉన్నాయని చెప్పి. సో అదంతా కూడా మీకు ఈ వ్లాగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను తప్పకుండా. అండ్ అలానే మీలో ఎవరైనా కొత్తగా చూస్తుంటే హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేము తెలుగు ఫ్యామిలీ జర్మనీలో ఉంటాము అండ్ మా రెగ్యులర్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అన్ని చేస్తూ ఉంటాము. ఈ వ్లాగ్ అంతా వాచ్ చేయండి. మీకు కనుక నచ్చితే ఇంకా మా ఛానల్లో చాలా లైఫ్ స్టైల్ వ్లాగ్స్ ఉన్నాయి, ట్రావెల్ వ్లాగ్స్ ఉన్నాయి. సో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. ఈ వ్లాగ్లో అయితే ఈ సమ్మర్ గురించి అండ్ అలానే మా గెస్ట్స్ వచ్చారనమాట. ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేశాము. సో ఫ్రెండ్స్కి ఏమేమి రెసిపీస్ చేసి పెట్టాను, ఈ సమ్మర్ ఎండకి తట్టుకోవాలి కదా, కూలింగ్గా ఉండేలాగా మన ఇండియన్ రెసిపీసే చేసి పెట్టాను అనమాట. అది అండ్ ఇంకా పిల్లలు ఎలా ఎంజాయ్ చేశారు, ఈ ఫన్ డే అంతా ఎలా జరిగింది అన్నది మీకు మొత్తం ఈ వ్లాగ్లో ఉంటుంది. సో అంతా కూడా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. వ్లాగ్ మీకు కూడా నచ్చుతుంది తప్పకుండా. సో ఈ సమ్మర్స్ అన్నది జర్మనీలో మేము ఎస్పెషల్గా చాలా ఎంజాయ్ చేస్తామన్నమాట. ఎంత ఎక్కువ ఎండ ఉండదు, అలానే మనకి చలి కూడా ఉండదు కాబట్టి ఫ్రీగా పిల్లలు కూడా అవుట్ గోయింగ్ అవుతూ ఉంటారు, అవుట్డోర్స్లో ఆడుకుంటారు, ట్రిప్స్ వేస్తాము. సో ఇదంతా కూడా చాలా బాగుంటుందన్నమాట మనకి. బట్ ఈ ఇయర్ చాలా ఎక్కువ హీట్ వేవ్ అనమాట. మీకు న్యూస్లో చెప్పినట్టుగానే 40 degrees వరకు కూడా చాలా దారుణంగా ఉందన్నమాట ఎండలు. అలా ఎప్పుడు లేదు మాకు. హైయెస్ట్ పీక్ ఉందంటే మహా అయితే 34 or 35 వరకే, అంతకు మించి వెళ్ళడం కూడా చాలా కష్టం అనమాట. సో అంత దారుణంగా అనిపించింది అనమాట ఈ ఇయర్. ఆ 34, 35 కూడా మాకు ఇయర్లీ వన్స్ ఒక రోజు 2 రోజుల మహా అయితే అంతే అనమాట. లేకపోతే ఎప్పుడు కూడా 32, 31 లేకపోతే 30 బిలోనే ఉంది సమ్మర్. కానీ ఇప్పుడు చాలా ఎక్కువ అవ్వడం వల్ల అది బాగా ఇబ్బంది అనిపించింది అనమాట. అండ్ మెయిన్ క్వశ్చన్ వచ్చేది అందరికీ ఏంటంటే, మీరు ఇండియా నుంచే కదా వెళ్ళారు, ఇక్కడ మనకి ఇంకా ఎక్కువ ఎండలు ఉంటాయి, సో మీరు ఎందుకు ఇది ఇంత ఎగ్జాక్రేట్ చేస్తున్నారు, ఎందుకు తట్టుకోలేకపోతున్నారు అని తప్పకుండా క్వశ్చన్ వస్తుంది. ఆబ్వియస్గా ఇక్కడ మాకు కూడా అలానే అనిపిస్తుంది. మనం ఎంతో చూసాం ఇండియాలో ఇదెంత పనికి అని చెప్పి. బట్ అది వేరు ఇది వేరండి. ఎందుకంటే ఇక్కడ మాకు ఎయిర్ కండిషనింగ్ ఉండదు, సీలింగ్ ఫ్యాన్స్ ఉండవు. సో చాలా తట్టుకోవడానికి కష్టమైపోద్ది అనమాట. వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా అంటే అంత ఈజీగా కూడా మనకి ఇక్కడ దొరకవు. ఎయిర్ కండిషనింగ్ అవన్నీ మనం ఇన్స్టాల్ చేసుకోవడానికి కూడా చాలా కష్టం. ఎందుకంటే వీళ్ళకి అసలు డిఫాల్ట్గానే సీలింగ్ ఫ్యాన్ కూడా ఉండదు. సో అటువంటి కంట్రీ అనమాట. సో ఇమాజిన్ చేయండి. సో అంతలా ఉంటుంది. అండ్ దట్టు ఎండ కూడా చాలా బ్రైట్గా ఉంటుంది అనమాట మనకి ఇక్కడ. అదేంటంటే బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది. మనం సపోజ్ బయటికి వెళ్ళామంటే మనకి ఇండియాలో బాగా హ్యూమిడిటీ ఉంటుంది, చెమటలు బాగా పట్టేసి తట్టుకోలేము. ఆబ్వియస్గా మనకి ఇంకా పీక్ సమ్మర్ అయితే మనం బయటికి వెళ్ళడం, అవుట్డోర్స్ మనం ఎలా అయితే మానేస్తామో మేము ఇక్కడ అంతే బయటికి వెళ్ళడం మానేసామన్నమాట. కానీ ఇక్కడ ఏంటంటే హ్యూమిడిటీ కన్నా ఎక్కువ మెయిన్ బర్నింగ్ ఉంటుందన్నమాట. అది కూడా చెప్పాను కదా, 1 రోజు 2 రోజులు కాదు, కంప్లీట్గా హోల్ 2 weeks ఇంకా నాన్ స్టాప్ ఎండ అనమాట. సో అది చాలా అన్బేరబుల్ కింద అయిపోయిందనమాట. నివికి చాలా వరకు యాక్టివిటీస్ అయితే స్కిప్ చేసేసాం మొత్తం హీట్ వేవ్లో. అండ్ ఇక్కడ చాలా వరకు కూడా కీటాస్ ఇవన్నీ కూడా చాలా వరకు క్లోజ్ చేశారనమాట. చాలా జాగ్రత్తగా చూసుకున్నారు పిల్లల్ని, బయటకు అది పంపించకుండా. ఏవైతే వెంటిలేటర్స్, టవర్ ఫ్యాన్స్ అలాంటివి ఉంటాయో అవి పెట్టుకుని మేనేజ్ చేసామన్నమాట మొత్తం సమ్మర్ అంతా కూడా. మేమైతే టూ మచ్ ఎండ్ అనమాట. సో ఇది సిచ్యువేషన్. అసలు చెప్పలేను అసలు. 40 degrees వరకు ఉంది జర్మనీలో ఎండ. టూ మచ్. ఇప్పుడు మా పార్కింగ్ కూడా అవుట్డోర్ ఉంటుంది. సో ఇలా ఆ ఎండకి మాడిపోయి ఒక ఓవెన్లో అయిపోయి కారు అందులో కూర్చుంటే మాడిపోతామన్నమాట. బట్ ఏం చేయలేము. ఇప్పుడైతే నివికి ఈ వీక్ స్పోర్ట్స్ ఇవన్నీ స్కిప్ అనమాట, ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు బికాజ్ ఆఫ్ ఆల్ దిస్ ఎండ. అబ్బా కాసేపు వదిలేయాలి ఓపెన్ చేసి. టూ మచ్ అనమాట, టూ మచ్ ఎండ. ఎంత కార్లో వేసి ఉన్నా పని అవ్వదు. మా కార్ అయితే బేభత్సంగా ఉందన్నమాట. ఇంకా నేను లోపల ఇండోర్ గరాజ్లో పెట్టి కాసేపు డోర్స్ తీసి వదిలేస్తాను. సో దట్ ఆ వేడంతా బయటకు వెళ్ళిపోద్ది. లేకపోతే ఇంకా లోపల ఓవెనే మాడిపోతామన్నమాట. బాగా వేడిగా ఉంది నాన్న, అన్ని జూ చేస్తారా కీటాలో? బాగా వేడిగా ఉందా? కిండర్ తక్కువ ఉన్నారా?
సో పార్సిల్ abgeholt. నీ రుక్సాక్ ఏది నాన్న తీసుకుంటావా? ఎవరి దగ్గర నుంచి వచ్చింది? Von Elena. Die haben heute was gemacht und hat Elena ihm Geschenk gemacht, weil ich gewonnen habe. Oh, wow. సరే రుక్సాక్ abholen చేయి. నీవి ఎన్ని ఫ్యాన్ చూపి. ఇంకా నివీన్ అయితే పిక్ చేసుకున్నాను అనమాట కీటా నుండి. ఇంకా డైరెక్ట్ సూపర్ మార్కెట్కి వెళ్ళాము. ఈ వీక్ అంతా కూడా మొత్తం ఎండలు ఉన్నప్పుడు కూడా మొత్తం ఫుల్ ఐస్ క్రీమ్స్, డ్రింక్స్ అవి ఉంటాయి కదా, టూ మచ్ అన్హెల్తీ కాకుండా కొంచెం హెల్తీ వెర్షన్స్ అనమాట. ఇంకా ఐస్లో ఏం హెల్తీ ఉంటుంది చెప్పండి, ఇంకా ఐస్ అయితే తప్పదు, తిన్నాం ఫుల్గా. బట్ డ్రింక్స్ అవి కొంచెం చూసుకుని తాగామన్నమాట. డీహైడ్రేట్ అయిపోతాం కదా ఫుల్ హైడ్రేటింగ్ ఉండాలని చెప్పి. అండ్ అసలు లేకపోతే అసలు తట్టుకోలేపామన్నమాట. ఫుల్గా ఏదో కూలింగ్ తినాలనిపించి అలా అన్నా సరే బాడీ చల్లబడుతుంది, కూల్ డౌన్ అవుతుందని చెప్పి లక్కీగా కాఫ్లాండ్కి వెళ్ళాము. ఇంక కాఫ్లాండ్కి వెళ్ళగానే మాకు కళ్ళకి మంచిగా ఐస్ క్రీమ్లు కనిపించినాయి. ఇవి నా ఫేవరెట్ అనమాట. మ్యాంగో చాలా బాగుంది, ఈ మధ్యన కొత్తగా వచ్చినాయి కదా. సో లక్కీగా కాఫ్లాండ్లో ఉన్నాయన్నమాట మేము వెళ్ళిన టైప్కి. సో మంచిగా ఐస్ క్రీమ్ తీసుకుని అండ్ వెనిలా ఐస్ క్రీమ్ బాక్స్ ఒకటి కూడా ఎక్స్ట్రా తీసుకున్నాను. ఎందుకంటే ఇంట్లో చెప్పాను కదా కోల్డ్ కాఫీస్ ఇవన్నీ బాగా నాకు తెలిసి జర్నీ వచ్చాక ఇంత ఎక్కువగా తాగడం తినడం ఐస్ అండ్ కోల్డ్ కాఫీస్ కోల్డ్ డ్రింక్స్ ఇప్పుడే అనమాట. కోల్డ్ డ్రింక్స్ అంటే నాట్ ఇవి కోకోకోలా ఫ్యాంటా అవి కాదు కానీ బట్ కూలింగ్ ఐటమ్ అనమాట. సో అలా ఎక్కువ బాగా తీసుకున్నాం అనమాట ఈ హీట్ వేవ్ ఉన్నంతసేపు కూడా. ఇప్పటికీ కొంచెం అలానే ఉన్నాయి ఎండలు, తక్కువేం కాదు. ఇప్పుడు మీకు వాయిస్ ఓవర్ ఇస్తుంది, నేను కొంచెం లేట్ అయింది బట్ స్టిల్ ఇప్పుడు కూడా అలానే ఉన్నాయి అనమాట. ఇంకా రావచ్చు అంటున్నారు జూలైలో ఇంకా ఎండలు. సో చూడాలి ఇంకెంత వస్తాయో. సో ఐస్ అది తీసుకుని అయితే మేము ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్తున్నాం అనమాట. చెప్పాను కదా గెస్ట్స్ వస్తున్నారని చెప్పి. వాళ్ళకి రెడీ చేసిన ఫుడ్ ఐటమ్స్ అన్ని కూడా చూడండి. ఈ బ్లైండ్స్ చూసారు కదా, ఇక్కడ మనకి జర్నీలో 9:30, 10కి సన్సెట్ అవుతుంది. అంటే పొద్దున్న ఎప్పుడో మొదలైన ఎండ నైట్ 10 వరకు కంటిన్యూషన్ ఉంటుంది అనమాట మనకి. సో ఆ ఎండ అంతా ఎస్కేప్ అవ్వాలంటే ఇంకా మొత్తం షట్ డౌన్ చేసుకుని ఇంకా అలా ఉండడమే, ఇంట్లో వేరే ఆప్షన్ లేదు. నేనైతే కొన్ని రోజులు నివీకి ఇంట్లో ఉన్నంతసేపు బోర్ కొట్టినా సరే కొంచెం ఐప్యాడ్ ఇచ్చేసేదాన్ని అనమాట, కంట్రోల్ చేయలేక. ఎందుకంటే ఇక్కడ పిల్లలు బయట బాగా ఆడుకోవడం అలవాటు చేసేసుకున్నారు సమ్మర్లో. సో అందుకే అనమాట కొంచెం అలా మేనేజ్ చేశాము. అండ్ రూటర్కి చూసారు కదా నేను ఫ్యాన్ పెట్టాను. సర్ప్రైజింగ్గా ఆ ట్రిక్ నాకు ఇయరే తెలిసిందనమాట. మా వేలాన్ వైఫై 3-4 డేస్ పని చేయలేదు. కంప్లైంట్ కూడా రేస్ చేశాము, ఈవెన్ మాకు పని చేయలేదు. ఇది ఫ్యాన్ ఫ్రెండ్ చెప్తే పెట్టాను, నిజంగా వర్కౌట్ అయ్యింది. చాలా సర్ప్రైజింగ్ అనమాట అసలు. సో ఇమాజిన్ చేయండి అంత లెవెల్లో ఉందన్నమాట. ఇంకా నేనైతే ఇవన్నీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఇండియన్ రెసిపీస్ మెయిన్ చేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. వాళ్ళకి ఇండియన్ ఫుడ్ ఇష్టం బాగా, వాళ్ళు ఇండియన్స్ కాదు, సో వాళ్ళకి ఇండియన్ ఫుడ్ బాగా ఇష్టం అనమాట. సో ఇండియన్ ఫుడ్ చేద్దాం అనుకున్నాను. కానీ ఈ ఎండలకి నేను స్పైసెస్ వేసి మన ఇండియన్ స్పైసెస్ వేసి చేశానంటే నో వే, మేమే ఉండలేము ముందు అసలు. ఇంకా వాళ్ళు అసలుకి తట్టుకోలేరు అనమాట. సో మన ఇండియన్ రెసిపీస్లో ఏం కూల్ డౌన్ అయ్యేలాగా ఉంటాయో చూసి నేనైతే అది ప్రిపేర్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. అండ్ మీరు చూసినట్టుగానే నేను ఆల్రెడీ గ్రైండర్ ఆన్ చేశాను అనమాట. గ్రైండర్ ఆన్ చేసేది నేను ఓన్లీ గారెల కోసమే. గారెల పిండి బాగా వస్తాయి, గారెలు బాగా వస్తాయి కదా, సో అందుకే గ్రైండర్లో కంపల్సరీ వేస్తాను అనమాట. సో దట్ నేను ఇంకా సోడా అవి యాడ్ చేయక్కర్లేదు ఎక్స్ట్రాగా. సో గ్రైండర్ అయితే అవుతుంది. ఇదంతా ముందు రోజు ప్రిపరేషన్స్ అనమాట. సో ఇంకా నివీకి కొంచెం మ్యాంగో కట్ చేసి ఇస్తున్నాను తినడానికి, మన ఇండియన్ మ్యాంగోనే అనమాట. అండ్ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ లేచి నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కదా గారెల పిండి, ఆవడ చేస్తున్నాను. మీకు బేసిక్గా చూస్తే అర్థమైపోద్ది, గారెలు అండ్ ఇంకా యోగర్ట్ పెట్టాను. సో ఆవడైతే వాళ్ళకి కూల్ డౌన్ అవుతారు అండ్ ఫుడ్ కూడా తినడానికి బాగుంటుంది. మన ఇండియన్ స్పైస్ టేస్ట్ వస్తుంది కదా, కారం కాదు కానీ బట్ ఫ్లేవర్స్ మన ఇండియన్ ఫ్లేవర్స్ కదా అని చెప్పి ఈ రెసిపీ చూస్ చేసుకున్నాను. అండ్ ఆవడ నాకు పర్సనల్గా చాలా ఇష్టం, మన ట్రెడిషనల్ ఫుడ్ కూడా నాకు చాలా ఇష్టం అనమాట. వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేశారు ఆవడ, చాలా నచ్చింది. ఎందుకంటే
స్మూత్గా దిగుతుంది కదా డిఫరెంట్గా. సో వాళ్ళు రెసిపీ అదంతా ఎంత క్లియర్గా అడిగారు అసలు ఎలా చేశారు ఏంటని. వాళ్ళకైతే ఆవిడ చేశాను. ఇంకా మీరు చూస్తారు ఇంకా అన్నీ ఏం చేశాను అన్నది. అన్ని రెసిపీస్ నాకు ఒకే వీడియోలో చెప్పడం అవ్వదు కదా. ఒక స్పెషల్ రెసిపీ చేశాను, వాటర్ మెలన్ అండ్ ఫేటా సలాడ్. అది మనకి ఇండియన్ది కాదు, బట్ స్టిల్ అది చాలా కామన్దే, బట్ బాగుంటుంది అనమాట. అది కూడా చేశాను, బట్ అదైతే మీకు షేర్ చేశాను, చూపిస్తాను మీకు ఇప్పుడైతే నేను ఆవిడ ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. అది సోక్ చేస్తే వాళ్ళు వచ్చే టైంకి సెట్ అవుతుందని చెప్పి లేవగానే ఫస్ట్ ఆవిడే స్టార్ట్ చేశాను అనమాట ముందు. ఇంకా నేను గారెలు ఇవన్నీ కూడా ఎప్పుడో ఒకసారి వేస్తూ ఉంటాను. అయితే ఏదో పండగకి లేకపోతే ఎప్పుడైనా ఇలా ఫ్రెండ్స్ ఎప్పుడైనా వచ్చినప్పుడు సరదాగా వేస్తా తప్ప రెగ్యులర్గా అంతేం చెయ్యను అనమాట. కానీ గారెలు అవి వేయడం అన్నది నాకు చేత్తోనే అలవాటు. జస్ట్ సింపుల్గా ఇలా చేత్తో అని వేసేస్తా అనమాట. అది వన్స్ ట్వైస్ ఒకసారి ట్రైల్ వేస్తే వస్తూ ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఇంకా గారెలు వేయడం కొంచెం ప్రాక్టీస్ కావాలనుకుంటే నాకైతే ఈజియెస్ట్ మెథడ్ అనిపిస్తుంది. ఐదర్ మనం ఇంకా వేరే పేపర్ పైన అది వేస్తాం కదా, ప్లాస్టిక్ దానిపైన, బేకింగ్ పేపర్ పైన కానీ. సో నాకు దానికన్నా చేత్తోనే నాకు ఎందుకు ఈజీగా అనిపిస్తుంది. బట్ కేర్ఫుల్గా ఉండాలి ఆబ్వియస్గా. ఆయిల్ దగ్గర చాలా జాగ్రత్తగా చూసుకుని వేయాలి. సో నాకైతే అలా అలవాటు అయిపోయి నేను చిన్న చిన్నవే వేసుకుంటున్నాను గారెలు కూడా, పెద్దవి కాకుండా. నేను ఒకటే పెద్దది వేసేస్తే మనకి ఇండియాలో పెద్దగా ఉంటాయి కదా, ఒకటే వేసేస్తే మళ్ళీ వాళ్ళు కూడా తినలేరు అండ్ మాకు కూడా ఇలానే బాగుంటుందని చెప్పి నేను చిన్న చిన్నగానే వేసాను అనమాట. అండ్ ఇంకో టిప్ వచ్చేసి, టిప్ అంటే అందరికీ తెలిస్తే ఓకే, బట్ నేను ఇది ఫస్ట్ టైం చేశాను అనమాట. పక్కన మీరు చూసారు కదా, వాటర్ కూడా పెట్టుకున్నాను. 1 స్పూన్ కర్డ్ కలుపుకొని పల్చగా బాగా. సో వేడి గారెలు తీసి ఫస్ట్ ఆ బౌల్లో వేసి వెంటనే మళ్ళీ 2 సెకండ్స్ తర్వాత వాటర్ కొంచెం నొక్కేసి వెంటనే యోగర్ట్లో వేయాలన్నమాట. అప్పుడు బాగా పీల్చుకుంటుంది అనమాట. పెరుగు కూడా ఈవెన్గా గారంతా పీల్చుకుని ఉంటుంది. సో ఇలా ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. నివిన్ చూసారా, మార్నింగ్ కదా అప్పుడే లేచిందనమాట. తను లేచి నేను ఎప్పుడైనా వంట చేస్తున్నాడు మ్యూజిక్ పెట్టుకుని చేస్తా అనమాట. సో పాటలు ఉన్నాయని చెప్పి లేచి రావగానే ఒక 2 స్టెప్పులు వేస్తుంది దానికి నచ్చినట్టు. సో నిద్రమత్తులే అనమాట. సో అది క్యూట్గా అనిపించి తీసాను వీడియో. ఇంకా తర్వాత వాటర్ మెలోన్ సలాడ్ చేస్తాను కదా, దానికోసం అయితే వాటర్ మెలోన్ అన్నది చాప్ చేసుకుంటున్నాను అనమాట ముక్కలు. మెయిన్ ఏంటంటే నేను ఒక్కదాన్నే ఎక్కువ చేయను, రాస్ తప్పకుండా హెల్ప్ ఉంటాడు. ఏదైనా సరే తను మేనేజ్ చేసుకుంటాడు అన్నీ కూడా. ఐదర్ నేను ఒకటి చేస్తాను తను ఒకటి. బట్ ఆ రోజు నేను ఫుల్ డౌన్ అయిపోయాను అనమాట. మెయిన్ ఏంటంటే నాకు అప్పుడు పీరియడ్స్ సైకిల్ కూడా అనమాట. సో ఇంకా ఫుల్ డౌన్ అయిపోయాను ఇంకా. సో తర్వాత ఇంకా మొత్తం తన హ్యాండ్ ఓవర్లోకి తీసేసుకున్నాడు పాపం. నేను జస్ట్ కూర్చొని చెప్పాను అది చెయ్యి ఇది చెయ్యి అని చెప్పి. ఎందుకంటే నాకు ఎందుకో తెలీదు, ఆ ఎండకో ఏంటో ఎప్పుడు అంత నీరసపడను, కానీ ఆ రోజు పర్టికులర్గా చాలా నీరసం అయిపోయాను. ఇంకా క్యాన్సిల్ చేద్దామా ప్లాన్స్ అని కూడా అనుకున్నాము. రాజ్ క్యాన్సిల్ చేసేద్దాంలే అనుకున్నాడు, నాకు బాగాలేదు కదా అని చెప్పి. బట్ ఇట్స్ ఓకే, మనం వాళ్ళని ఇన్వైట్ చేసాం ఆల్రెడీ, ఇంత ప్రిపరేషన్ ఆల్రెడీ చేసాం కదా అని చెప్పి. ఇప్పుడు జస్ట్ వాటర్ మెలన్ సలాడ్ దగ్గర నుంచి నేను ఇంకా ఫుల్ అవుట్ అయిపోయాను అనమాట. కళ్ళు తిరిగినట్టు అయిపోయినాయి, ఒకేసారి ఫెయింట్ అవుట్ అయినట్టు. సో ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ రెస్ట్ తీసుకున్నాక మళ్ళీ కోపపోయాను అనమాట. అప్పుడు చెప్పాను వద్దులే, ఇట్స్ ఓకే, లెట్స్ కంటిన్యూ, వాళ్ళు రాని ఇంట్లోనే కదా, జస్ట్ కూర్చొని ఎంజాయ్ చేద్దాం. ఇది జస్ట్ చిల్ అవుట్ లానే అనమాట. మరి మేము రెగ్యులర్ ఫ్రెండ్స్ ఏమి కొత్త గెస్ట్స్ ఏం కాదనమాట. సో జస్ట్ చిల్ అవుటే కదా, పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారని చెప్పి మేమైతే కంటిన్యూ చేసాము. బట్ రాజ్ టేక్ ఓవర్ చేశాడు ఇక్కడ నుంచి అంతా కూడా, సలాడ్ అదంతా కూడా. మీకు క్విక్గా రెసిపీ అయితే చెప్పేస్తాను అండ్ డిస్క్రిప్షన్లో ఇంకా డీటెయిల్గా ఇంగ్రీడియంట్స్ ఇస్తాను. సో తప్పకుండా చెక్అవుట్ చేయండి, మీకు ఇంకొంచెం క్లారిటీ ఉంటుందన్నమాట. సో మీరు చూసినట్టుగా అయితే ప్లెయిన్ వాటర్ మెలోనే మేము జస్ట్ క్యూబ్స్ కట్ చేసుకుని బౌల్లో వేసుకున్నాము. అండ్ మీకు ప్యాకెట్ చూపించాను కదా, అదేమో వచ్చేసి ఫెటా అనమాట. మనకి ఏ సూపర్ మార్కెట్లో అన్నా ఉంటుంది. అండ్ అది ఇంకా ముందే పుదీనా, లెమన్ జస్ట్ ఉంటుంది కదా, లెమన్ పైన స్కిన్ అది కొంచెం గ్రేట్ చేసుకుని అవన్నీ రెడీ పెట్టుకున్నా అనమాట. అవి మనం సలాడ్ పైన ఇలాగా సలాడ్ డ్రెస్సింగ్ ఇంకా బేసిక్గా ఇంతే అనమాట, ఎక్కువేం ఉండదు. వాటర్ మెలోన్, మింట్, లెమన్ అండ్ ఇంకా కొంచెం పెప్పర్, లైట్గా సాల్ట్. లెమన్ జస్ట్ అన్నది ఇంపార్టెంట్, అది స్కిప్ చేయకండి, అది చాలా బాగుంటుంది అనమాట ఫ్లేవర్. అండ్ తర్వాత ఫేటా చెప్పాను కదా, ఫేటా లాస్ట్లో వేద్దాము. అండ్ ఇప్పుడైతే పెప్పర్, సాల్ట్ వేస్తున్నాం అనమాట. ఇందులోనే కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేయాలి, ఎక్కువ కాకుండా.
కొద్దిగా వేసుకుంటే చాలు, ఎందుకంటే అది మనకి వాటర్ బాగా ఎక్కువ రిలీజ్ చేస్తుంది కదా వాటర్ మెలన్, తర్వాత వాటర్ వచ్చేస్తుంది. సో ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటేనే బాగుంటుంది అనమాట సలాడ్. ఇది మనం డిన్నర్ ఎప్పుడు లంచ్ అనుకుంటామో క్విక్గా చేసేసుకోవచ్చు మనం, చాలా ఈజీగా ఉంటుంది. అండ్ మీకు ఫేటా చెప్పాను కదా, ప్యాకెట్ చూపించాను, అది ఇలాగ మనం క్రంబుల్ లాగా వేసుకోవాలన్నమాట చేత్తో జస్ట్ ఇలాగా అనుకుని. సో దీనిపైన కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకుంటే అంతే, అయిపోయింది వాటర్ మెలన్ సలాడ్. చాలా ఈజీ బట్ చాలా టేస్టీ అనమాట. సమ్మర్ కదా, చెప్పాను కదా, సమ్మర్కి ద పర్ఫెక్ట్ అనమాట ఇది సలాడ్ అయితే, చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. అండ్ లాస్ట్లో లెమన్ జ్యూస్ కూడా కొద్దిగా, ఎక్కువ కాదు కొంచెం అనమాట. Man kann Nachtisch machen. అవునా? Meine Kinderkarte macht man der Joghurt Nachtisch, aber keine Schokolade. In Schokolade machen sie eine Kuchenteller. Da gibt so 2 పెద్ద స్పూన్ తెచ్చుకో ఆలివ్ ఆయిల్. ఆల్మోస్ట్ అన్నీ రెడీ అయిపోయి టేబుల్ పైన పెట్టేసామన్నమాట. ఇంకా కొన్ని 2-3 అనుకున్నాం కానీ అదైతే స్కిప్ చేసాము, ఎందుకంటే చెప్పాను కదా నేను సిక్ అయిపోయాను అని చెప్పి. సో లెట్స్ డ్రాప్ ద ప్లాన్స్ అని చెప్పి కొన్ని అయితే ఆపేసాము. సో మీరు చూసినట్టయితే చికెన్ తండూరీ చేసాము వితౌట్ స్పైస్, కారం లేకుండా. ఇంకా ఇదేమో వచ్చేసి క్యాప్సికమ్ అండ్ బేసన్తో ఫ్రై అనమాట. ఇది కొంచెం క్రిస్పీగా ఉండి బాగుంటుందని అది చేసాము. అండ్ ఇది వాళ్ళకి చాలా ఫేవరెట్ అనమాట, చిక్పీ కర్రీ. ఎప్పుడు కూడా వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఇది కొంచెం స్పైస్ ఉంది బట్ అయినా సరే వాళ్ళు తిన్నారు. రైస్ ఏమో వచ్చి ప్లెయిన్ రైస్ కాకుండా ఈసారి జీరా రైస్ చేశాను. అండ్ ఇది అయితే హిట్ అయింది, వాళ్ళకి చాలా నచ్చి తిన్నారనమాట. అసలు జీరా రైస్ చాలా బాగా వచ్చింది ఆ రోజు. అండ్ ఇంకా పిల్లలకి స్పాగెటీ టొమాటోస్, వాళ్ళకి చికెన్ గ్రిల్ ప్లస్ ఇంకా టొమాటో స్పాగెటీ వాళ్ళ ఫేవరెట్. All three, yes. And they only carry 3 things if you see all the time. Okay. Like a necklace, a stick and a cape. And all 3 things must be green for the thief. Okay. So exigoliki. పిస్టల్ ఏది? మా బాల్కనీలో వాళ్ళకైతే వాటర్ టబ్ సెట్ చేస్తా అని రాజ్ సెట్ చేశాడనమాట. వాళ్ళు కూల్ డౌన్ అవుతారు ఇంట్లో ఆపలేమని చెప్పి. బట్ అది నిజంగా చాలా బాగుంది. అసలు ఆ రోజంతా కూడా వాళ్ళు అక్కడే ఉన్నారు. వాళ్ళు మధ్యాహ్నం 12కో ఎప్పుడో వచ్చారు, ఈవినింగ్ 8 వరకు కూడా ఉన్నారనమాట బాల్కనీలోనే, ఆ వాటర్లోనే ఉన్నారు. మధ్యలో వస్తూ ఉన్నారు, లోపల ఆడుకుని మళ్ళీ వెళ్ళి కూర్చున్నారనమాట వాటర్లో. అంతలా ఎంజాయ్ చేశారు ఆ రోజు అయితే. ఇంకా నేను వ్లాగ్ చేయడం ఆబ్వియస్గా ఎక్కువేం చేయలేదన్నమాట, వాళ్ళతోనే టైం స్పెండ్ చేసాము. చాలా గేమ్స్ ఆడుకున్నాము, కలిసి బోర్డ్ గేమ్స్ ఆడాము, చాలా కబుర్లు చెప్పుకున్నాము. సో చాలా టైం చాలా మంచిగా స్పెండ్ చేసామన్నమాట. అండ్ ఈవినింగ్ ఇంటికి వెళ్ళడానికి కూడా పిల్లలు ఆబ్వియస్గా వినడానికి కూడా వాళ్ళు అసలు ఒప్పుకోలేదు, చాలా పేచీ పెట్టారు. సో తర్వాత చాలా కన్విన్స్ చేసి నెమ్మదిగా చెప్పామన్నమాట. ఫుల్ అయితే వాళ్ళైతే ఇంక ఫుల్గా వదిలేసాం, మీకు నచ్చినట్టు ఆడుకోండి అని. బాల్కనీ అంతా కూడా వాళ్ళ ఎంజాయ్మెంట్కి అయితే లిమిట్సే లేవు. ఇంకా మేము బయట కూర్చోలేక బాల్కనీలో ఇంకా లోపలే ఉండిపోయామన్నమాట. లోపల కూర్చొని మంచిగా కబుర్లు చెప్పుకున్నాము. వీళ్ళు కూడా పెద్దోళ్ళు అయ్యారు కాబట్టి ఇంకా హ్యాపీగా వాళ్ళకి వాళ్ళే ఆడుకున్నారనమాట. బట్ ఆబ్వియస్గా సేఫ్గానే ఉన్నారు, మేము చూస్తూ ఉన్నాం కాబట్టి. సో ఈ ఎండలు అయితే ఇలా ఉన్నాయి, ఇలా మేనేజ్ చేయాల్సి వచ్చిందనమాట మేము పిల్లలతో. అండ్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి, మీకు ఎంతో కొంత ఇక్కడ సిచ్యువేషన్ అన్నది అర్థమైంది అనుకుంటున్నాను నా వ్లాగ్ ద్వారా. ఇంకా ఇక్కడ వరకు వ్లాగ్ చూసినందుకు థ్యాంక్ యూ ఆల్ సో మచ్. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చి ఏమన్నా అనిపిస్తే తప్పకుండా కామెంట్ చేయండి, మనమైతే కనెక్ట్ అవుదాము కామెంట్స్లో. అండ్ నేను ఇన్స్టాగ్రామ్లో కూడా కనెక్ట్ అవ్వచ్చు, మీరు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను కదా. సో ఇది నా యూజర్ నేమ్, తప్పకుండా ఇన్స్టాలో కూడా ఫాలో చేసి ఇన్స్టా అప్డేట్స్ అన్నీ కూడా రెగ్యులర్గా చూస్తూ ఉంటారు. తొందరలోనే మీకు అన్ని అప్డేట్స్ మంచిగా ఇస్తూ ఉంటాను. సో ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. మీకు కనుక వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.